సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, అసలు ఇంటర్న్‌షిప్ చేయకపోతే ఏమవుతుంది జేఎన్‌టీహెచ్ స్టూడెంట్సు? సో అసలు దానివల్ల ఉపయోగం ఏంటి? ఎట్లాగూ ఉద్యోగం వచ్చేస్తుంది. ఉద్యోగంలో చేరిన తర్వాత మనం ఎలాగో చేయాల్సిన వర్కే. ఇక ఇంటర్న్‌షిప్‌లతో పనేంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా బాబు అంటే, అసలు ఇంటర్న్‌షిప్ అంటే ఏంటి? ఇంటర్న్‌షిప్ అనేది డబ్బుల కోసము ఆశపడి చేసేది కాదండి. ఇంటర్న్‌షిప్ అనేది రియల్ టైమ్ వర్క్ నేర్చుకోవడానికి చేసేది ఈ ఇంటర్న్‌షిప్ అంటారు. సాఫ్ట్‌వేర్‌లో తీసుకున్నా, ఎలక్ట్రికల్‌లో తీసుకున్నా, మెకానికల్‌లో తీసుకున్నా, సివిల్‌లో తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ఇంటర్న్‌షిప్ అనేది మీకు ఒక అవగాహన కల్పించటానికి. అవగాహన అంటే యూట్యూబ్‌లో వీటిలో కూడా చూపిస్తారంటే యూట్యూబ్‌లో చూపించేది రియల్ టైమ్ వర్క్ ఎప్పుడూ ఉండదండి. మీకు అడగొచ్చు మీరు. సో ఇప్పుడు యూనివర్సిటీలో చదివేటప్పుడు ఇంటర్న్‌షిప్ తీసుకుంటే మాకు డబ్బులొస్తాయి. మాకు చాలు కదా అంటే డబ్బుల గురించి మ్యాటర్ కాదు. ఇప్పుడు అయిపోయిన తర్వాత కంపెనీలో జాబ్ వస్తది. అప్పుడు నేర్పుతారు కదంటే మీకేంటి మీకు మొత్తం నేర్పిస్తారనుకున్నారేంటి అందుట్లో? ఏం నేర్పించరు. అక్కడ ఏంటంటే మీరు బయట కూడా కోర్సులు నేర్చుతారు కదా! మిమ్మల్ని టెక్నికల్ ఇంటర్వ్యూలో ఏవైతే క్వెషన్స్ వేస్తారో సబ్జెక్ట్ మీద వాటికి సంబంధించినవి ఇచ్చారనుకోండి. వాటి మీద ట్రైనింగ్ గీనింగ్ ఏముండదు. పలానాది చేయమని చెప్తారు. మీరే రెఫరెన్స్‌లు యూట్యూబ్‌లో చూసుకుంటారో, వేటిలో చూసుకుంటారో, దేంట్లో చూసుకుంటారో గూగుల్ చేసుకుంటారో అది మీ ఇష్టం అది. అయితే రియల్ టైమ్ వర్క్ రావాలంటే చాలా లేట్ అవుతుంది. అందుకని అట్లాంటిది డైరెక్ట్ ప్రాజెక్ట్‌లో దింపిన ట్రైనింగ్ అంటారు కానీ ట్రైనింగ్‌లో ఏం చెప్పరండి. పలానా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. ఇలా ఉంటుంది. నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ అనేది మాత్రం చేస్తారు తప్ప వర్క్ ఎలా చేయాలి రియల్ టైమ్ అనేది ఎవ్వరూ చూపించరు. అందుకని ఇంటర్న్‌షిప్‌లో అయితే మీకు ఆ రియల్ టైమ్ వర్క్ అనేది ఒక ప్రొసీజర్ ప్రకారం, ప్రాసెస్ ప్రకారం నేర్పిస్తారు. సో దీంతో పాటు ఇంకో అడ్వాంటేజ్ ఏంట్రా బాబు అంటే దీనికి స్టైఫండ్ కూడా ఇస్తారనమాట దాంట్లో. అంటే స్టైఫండ్ ఇచ్చేదైతే. కొంతమంది ఏం చేస్తారు, నాకు స్టైఫండ్ వద్దు, ఏమొద్దు, నాకు వర్క్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పేసి డబ్బులు పెట్టి మరీ ఇంటర్న్‌షిప్ పర్మిషన్లు తీసుకుని ఇంతకుముందు రోజుల్లో 6 నెలలు, 7 నెలలు, సంవత్సరం ఇంటర్న్‌షిప్‌లు కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు కేటీపీఎస్ వీటిలో ట్రిపుల్ ఈ వాళ్ళకైతే అసలు వీళ్ళు నేర్చుకోవట్లేదు సరిగ్గా ఇంటర్న్‌షిప్‌లు ఇవ్వట్లే. ఇక ఇది అనుకోండి సాఫ్ట్‌వేర్‌లో అనుకోండి అవి కూడా మన టైం వేస్ట్ మన పనిలో మనకు కుదరట్లా వర్క్ బర్డెన్ పెరిగిపోతుందని చెప్పేసి వాళ్ళు ఇవ్వట్లా. బయట వాళ్ళు వచ్చేసరికి ఇంటర్న్‌షిప్ మీదే సెపరేట్ కంపెనీలు పెట్టుకొని వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళు చేసుకుంటానే ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా ఈ పిల్లలతోనే ఈ ప్రాజెక్టులు చేపిస్తూ ఉన్నారన్నమాట. సో ఇంటర్న్‌షిప్ వల్ల ఇన్ని ఇదున్నాయి.